అటో ఇటో ఎటో ఎక్కేసే ర్యాపిడో. ఏం అటో ఇటో మీ రేట్లు. ఒక పర్టికులర్ డిస్టెన్స్కి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఒక 5 to 10 కిలోమీటర్స్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. మళ్ళీ సడన్గా కెప్టెన్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. +10, +20, +30, +40. ఇంకా వర్షం పడితే 40 డైరెక్ట్ 50, 60, 80. ఏంది సరే. వెహికల్ సంగతి అంటే వదిలేసి, కార్లకి ఆటోలకి డిఫరెన్స్ తెలియదారా మీకు? కార్లకి ఆటోలకి, కార్కి 4 చక్రాలు, ఆటోకి 3 చక్రాలు. అంటే రేటు కూడా కొంచెం కార్కి ఎక్కువ ఉండాలి. బేసిక్ సెన్స్ అది. నేను మొన్న బెంగళూరులో ఒక పర్టికులర్ డిస్టెన్స్కి వెళ్ళాలని ఆటో బుక్ చేస్తా అంటే ఆటో బుక్ అవ్వాలా, సరే వదిలి. క్యాబ్కి ట్రై చేస్తుంటే క్యాబ్ కావాలా, సరే వదిలి. మళ్ళీ వేరే ఫోన్లో ట్రై చేస్తే ఆటోకేమో 600 చిల్లర, కార్కేమో 500 చిల్లర. అసలు ఇది ఏమి లాజిక్కో నాకు అర్థం కాదు. అసలు ఇంత చిన్న బేసిక్ లాజిక్ని మర్చిపోయి మీరు రైడ్ని మీ యాప్ల్లో ఇస్తాండారు. అరే మీరన్నా ఆలోచించండి రా. బేసిక్ రాది. 500కి క్యాబ్కి ఏంది, 600కి ఆటోకి ఏంది. సరే ఆటో బుక్ అయింది, క్యాబ్ బుక్ కాల, ఆటోనే బుక్ అయింది అనుకుందాం. షేక్ ఆడిచ్చేస్తారు. బెంగళూరు లాంటి సిటీల్లో ఒక రోడ్లో ఒక 10-15 కిలోమీటర్స్ కంటిన్యూగా వెళ్ళాలి అంటే ఆటో మొత్తం షేకే షేక్. ఏంట్రా ఇది? దానికి తోడు చల్లగాలి యాడంటే ఆడ దూరుతుంది. కాన్స్టిపేషన్ ఉన్నోడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఒక ఆటో రైడ్ ఎక్కాడంటే బెంగళూరు లాంటి ఊర్లలో మొత్తం సెట్ వాడికి. ఇంకా డిస్క్ ప్రాబ్లం ఉన్న డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ మధ్య ర్యాపిడోలో కొత్త ఫీచర్ వచ్చింది బా. నువ్వు ఒక రైడ్ ఏదైనా బుక్ చేసుకుంటే నీకు ఒక రేటు చెప్పినారంటే ఆ రేటు కాకుండా నువ్వే ఒక 50 ఎక్స్ట్రా లేదా 50, 60, 70 ఎక్స్ట్రా ఫాస్ట్గా రైడ్ కన్ఫర్మ్ అయిపోతుందంట. ఏంది అంటే వర్షం పడకపోయినా నీకు రైడ్ కన్ఫర్మ్ కావాలంటే ఫాస్ట్గా ఒక 50, 60 ఎక్స్ట్రా కొట్టి. అరే కళ్ళ ముందే జరుగుతుంది కదరా అన్యాయము. మీకెవరికైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ర్యాపిడో వల్ల ఆ రేట్లు ఫ్లక్చువేషన్స్ కాదు, ఇన్ఫ్లేషన్, ర్యాపిడో రేట్ ఇన్ఫ్లేషన్ అవ్వడం వల్ల రైడ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా బుక్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడి ఉంటారు మెట్రో సిటీస్లో. మీరు ఎవరైనా ర్యాపిడో వల్ల ఇబ్బంది పడి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మర్చిపోకుండా ఫాలో కొట్టండి.